మీ పరిశుద్ధ గ్రంథాలలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైపోయిన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని వినండి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని మీరు నియమింపబడును గాని. ఈ వాక్య భాగములో మనం గమనించినట్లయితే వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారములు మిమ్మల్ని రక్షింపజాలవు. వెండి బంగారముల చేత మీ మీద ఉన్న శాపము తొలగిపోదు. వెండి బంగారముల చేత ఆ పరలోక రాజ్యంలోనికి మనము చేరలేము. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం అంటే స్వర్గం. పరిశుద్ధ గ్రంథాల్లో పరలోక రాజ్యం అని ఉంది. ఎందుకని ఉందంటే పరలోక పట్టణం, పరమందు ఉంటుంది పరలోకం. ఆ పరలోక రాజ్యములో చేరాలంటే వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు. బైబిల్లో ఒక మాట ఉంది, మీ ఆస్తి మీ అక్కరకు రాదు అని ఉంది. మీ ఆస్తి మీ అక్కరకు రాదు అని ఉంది. ఈరోజు బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో మనం మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే, అక్కడ అపోస్తులైన పేతురు గారు చెప్తున్న మాటలు ఇవి. మీరు వ్యర్థమైన ప్రవర్తనలను వదిలిపెట్టండి. ఏ ప్రవర్తన? వ్యర్థమైన ప్రవర్తన. మరి మీరు ఏ విషయంలో వ్యర్థమైన ప్రవర్తనలు చేస్తున్నారు? ఏ విషయంలో మీరు వ్యర్థమైన చోటలకి వెళుతున్నారు? మీరు వ్యర్థమైన ప్రవర్తనలు విడిచిపెట్టి మీరు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు కానీ క్రీస్తు యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసు రక్తము చేత ఎందుకు విమోచించబడ్డారు అంటే, ఆయన జగత్ పునాది వేయబడక మునుపే సకల మానవాళ్ళ కొరకు భూమి మీద ఉన్న ప్రతి మనుషుడి కొరకు ఆయన యజ్ఞ పురుషుడుగా మారిపోయారు. ఏ పురుషుడు? యజ్ఞ పురుషుడు. యజ్ఞమైపోయాడు, బలియాగమైపోయాడు. అనాదిలో నియమింపబడిన ఆ గొర్రెపిల్ల, ఏ గొర్రెపిల్లది? అనాదిలో నియమింపబడిన ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు రక్తము చేత ఇప్పుడు మనమందరము కూడా విమోచించబడ్డాము. విమోచన అంటే ఏంటి?
పాస్టర్ గారు విమోచన అంటే ఏంటి అని అడగొచ్చు, మీకు డౌట్ రావచ్చు. విమోచన అంటే పాపముల నుండి మనలను రక్షించబడడం, శాపముల నుండి మనం రక్షించబడ్డాం, ఆ భయంకరమైన నరకాగ్నిలో నుండి మనం రక్షించబడ్డాం. ఆ రక్షించబడటమే విమోచన. ఏం దొరికింది? అబ్బా నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉందండి అంటారు. ఏం శాంతి ఉంది? ఇప్పుడు మనశ్శాంతిగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ నీకు మనశ్శాంతి ఉంది? ఆ భయంకరమైన కోపముల నుంచి బయటకు వచ్చినప్పుడు మనశ్శాంతిగా ఉంది. అది విమోచన. మనకు ఒక స్థలం ఉంది. ఆ స్థలము ఏ స్థలం అంటే ఆ స్థలము నెమ్మది కలిగించే స్థలం అంటండి. మనకు ఒక స్థలం ఉంది. ఆ స్థలం మనశ్శాంతిని కలగజేసే స్థలం అంటండి. మనకు ఒక స్థలం ఉంది, అది విశ్రాంతి స్థలం అంటండి. ఏ స్థలం అది? ఏ స్థలం అండి? మాట్లాడరండి. విశ్రాంతి. ఇప్పుడు ఒక కుర్రవాడిని ఆగేసాను, రాబాయ్ ఎలా ఉన్నావు, బాగున్నావా అని 2-3 సార్లు అడిగితే బాగానే ఉన్నాను కానండి పాస్టర్ గారు, నాకు బాధలు తప్పలేదండి అన్నాడు. ఏమన్నాడండి? బాగానే ఉన్నాను కానీ నాకు బాధలు తప్పలేదండి అన్నాడు. ఏమన్నా నీకు బాధ ఏంట్రా? శుభ్రంగా స్కూల్కి వెళ్తున్నావు, శుభ్రంగా వస్తున్నావు, నీకు మీ అమ్మ మీ నాన్న 3 పూటలు పెడుతున్నారు, శుభ్రంగా తింటున్నావు, నీకు బాధలు ఏంట్రా అని అడిగా. అవును కదండి, నీకు బాధ ఏంట్రా అని అడిగితే వాడు ఇలా చూపించాడండి. ఏంటది? ఇలా చూపించి, నా భుజం మీద ఉన్న బ్యాగ్ను చూసావా పాస్టరో అన్నాడు. చూశానురా అన్నాను. అది ఎన్ని కేజీలు ఉంటుందో నీకు తెలుసా అన్నాడు. ఎన్ని కేజీలు ఉంటుందిరా అన్నాను. ఇంచుమించులో 20 కేజీలు ఉంటుంది ఈ భుజం మీద ఉన్న భారం. అండి ఏ భారం అది? భుజం మీద ఉన్న ఆ ఈప్ మీద ఉన్న భారం ఇంచుమించులో 20 కేజీలు ఉంటుంది. మొయ్యలేక సస్తున్నాను, ఇది నాకు పెద్ద భారంగా ఉంది అన్నాడు. ఈరోజు మన జీవితాలకు కూడా ఏదో ఒక భారం, ఏదో ఒక ఇబ్బంది, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, వెండి బంగారముల చేత మీకు మనశ్శాంతి రాదు. పీకులు కోచేస్తున్నారు. ఏం కోసేస్తున్నారండి? పీకులు కోచేస్తున్నారు. చెవులుకుంటే చెవులు అమాంతంగా పీకేస్తున్నారు, చెవులు తెగిపోయేటట్లుగా. వెండి బంగారముల చేత మీకు మనశ్శాంతి ఉండదు. నీకు మనశ్శాంతి కావాలంటే నజరేడైన యేసు రక్తము చేత నువ్వు కడగబడాలి. కొట్టేసాక చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యము ఏ రక్తం? అది అమూల్యమైన రక్తము. ప్రైజ్ ది లార్డ్. ఏ రక్తం అండి అది? ఎందుకని అమూల్యమైన రక్తం? ఇప్పుడు నా రక్తంలోను మీ రక్తంలోను నా రక్తంలోను ఏదో పాపము ఉంటుంది. లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఛాలెంజ్ చేసి చెప్పండి. ఎవరైనా ఉంటారా? నా రక్తంలో ఏ పాపం లేదండి అని ఛాలెంజ్ చేసి చెప్పిన వాళ్ళు ఎవరు? నేను కూడా చెప్పను. ఎందుకంటే నేను కూడా పాపిలో ప్రధాన పాపిని. నా రక్తములో కూడా పరిశుద్ధత లేదు. అందుకనే యేసుక్రీస్తు రక్తం అంట అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఆ అమూల్యమైన రక్తము ఏ రక్తం అంటే క్రామ క్రోధ మదమత్సరాలు లేని వంటి రక్తం. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తంలో ఏం లేదండి. క్రామ క్రోధ మదమత్సరాలు ఆ రక్తం
రక్తములో లేదు. లేఖనాలు చెప్తున్నాయి ఏమన్నో తెలుసా? ఎడ్ల యొక్కయు కోళ్ళ యొక్కయు గొర్రె పొట్టేల యొక్కయు రక్తము పాపములను తీసివేయలేదు. మరి ఏ రక్తం కావాలి పాపాలు తీసివేయాలంటే? ఏమండి, ఏ రక్తము కావాలి మన పాపములు కడగాలంటే? మన పితరులు మన యజ్ఞాలు చేసేవారు. ఏం చేసేవారండి? యజ్ఞాలు చేసేవారు పాపం పోవాలని. చాలామంది పాపం పోవాలని బలులు అర్పించేవాళ్ళు. ఏ బలులు? ఏ బలులు? ఏ బలులు? ఏమండి, పాప పరిహారార్థమైన బలులు. ఏ బలి అది? పాప పరిహారార్థమైన బలి. ఆ పాప పరిహారార్థమైన బలులు అర్పించి పరిశుద్ధులుగా మారారా అంటే ఎవరు కూడా పరిశుద్ధులుగా మారలేదు. ఇప్పుడు నేనున్నాను. నన్ను చూడండి. నేను గొబ్బాలమ్మ గుడి కాడికి వెళ్ళేవాళ్ళం, కొండల దగ్గరికి. చెబుతుంది నీవు నీతిమంతుడిగా మార్చబడాలి. నేను నీతిమంతుడు కనుక మీరు కూడా నీతిమంతులుగా మార్చబడాలనే మీ కొరకు నేను అమూల్యమైన రక్తాన్ని చిందించాను. అదే పాప పరిహారార్థ బలి. ఏ బలది అంటే? పాప పరిహారార్థ బలి నీ పాపము కొరకు నా పాపము కొరకు. ఇందాకే చెప్పాను, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మన రక్తమే నీతి రక్తము కాదు. యేసయ్య పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని సకల కోటి దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు. ఆ దేవుడు మన కొరకు కల్వరి శిలువలో వేలాడి దైవ కుమారుడు, ఆకాశము నుంచి భూమి మీదకి దైవ కుమారుడు మనిషి కుమారుడిగా వచ్చి మనందరి మీద ఉన్న ఆ శిక్షార్థమైన బలి ఆయన అప్పచెప్పుకున్నాడు. అందుకనే అక్కడ రాస్తుంది, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, అదిగో నిర్దోషమును, నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. ఇక్కడ గొర్రె పిల్ల వంటి అన్నాడు. ఏమంటది అంటే? గొర్రె పిల్ల స్వభావం, గొర్రె పిల్ల వంటి. వినబడుతుందా మీకు? ఏ స్వభావం? గొర్రె పిల్ల వంటి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. గొర్రె పిల్ల వంటి అని ఎందుకు అన్నాడు అంటే, గొర్రె పిల్ల స్వభావం వేరు, మేక స్వభావం వేరు. మీరు క్రాస్ చేయాలి వాక్యాన్ని. గొర్రె స్వభావం వేరు, మేక స్వభావం వేరు. లోకములో ఉన్నవారు స్వభావం వేరు, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారు స్వభావము వేరు. ఏంటి ఆ తేడా ఏంటంటే పాస్టర్ గారు?
అది జీవే కదా, ఇది జీవే కదా అంటారేమో మీరు. రెండు జీవులే. నేను మనుషుండే, నీవు మనుషువే. నా గుణగణాలు వేరుగా ఉంటాయి, మీ గుణగణాలు వేరుగా ఉంటాయి. రెండు జీవులే, మేఘ జీవే, గొర్రె జీవే. అయితే ఈ జీవుల్లో ఉండవలసిన తారతమ్యం ఏంటంటే వాళ్ళు మనస్తత్వం వేరుగా ఉంటుంది. ఈ రెండిట్లకి లోకస్తుల మనస్తత్వం వేరుగా ఉంటుంది, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన మనస్తత్వం వేరుగా ఉంటుంది. ఈ మేకకున్న ఈ గొర్రెకున్న స్వభావం ఏంటంటే మేక తన ఇష్టానుసారంగా తిరుగుతుంది. మేక ఇంటి చుట్టూరు గొడవలు తెచ్చి పెడుతుంది. మేక చెప్పిన మాట వినదు. మేక దాని స్వభావం వేరు. అక్కడికి వెళ్ళి ఐలాగుతుంది, ఇక్కడికి వెళ్ళి ఈలాగుతుంది, ఇక్కడికి వెళ్ళి ఈలాగుతుంది. ఇంకా నయ్యం మీరు ఆదమర్చి కూర్చుంటే తలలో ఉన్న పువ్వులు కూడా ఏమండి మాట్లాడరేంటే. ఆదమార్పి బస్ స్టాండ్లోకి వెళ్ళి కూర్చున్నారనుకో, ఓ పక్కనే ఏలాడేసి శుభ్రంగా కూర్చున్నారనుకో, ఆదమరుపుకుంటే అవి ఆ పువ్వులు కూడా పట్టుకొని ఏం మాట్లాడరేంటి. ఆ పువ్వులు కూడా పట్టుకొని ఒక పీగుతాయి. అదే గొర్రె స్వభావం ఎలాగుంటుందంటే నీవు అన్ని గడ్డి పరకలేస్తే అది నీ వెనకాలే వస్తుంది. నువ్వు బలిస్తావని సంగతి తెలిసినా నా యజమానుడు నన్ను మేపే. నేను చాలా చోట్ల నేను ఇంతవరకు మెకానిక్ ఫీల్డ్ చేసేవాడిని కదా, ఇంజిన్ మెకానిక్ చేసేవాడిని కదా. ఇంజిన్ మెకానిక్ చేసేటప్పుడు ఆ రైతులు ఎక్కువగా ఎట్లు మేపేవారంటే గొర్రెల్నే మేపేవారు, గొర్రెని మేపుకున్నవారు. ఆ గొర్రె ఆ రైతు కూడా వెళ్ళిపోద్ది పొలానికి, మళ్ళీ ఆ రైతు కూడా వచ్చేస్తుంది. చూసారా? అంటే నా యజమానుడు కూడా నేను వెళ్ళాలి, నా యజమానుడు చెప్పినట్లుగా నేను వినాలి, నా యజమానుడు దొడ్డుదులు నేను బయటికి వెళ్ళకూడదు అని గొర్రె స్వభావం. అందుకనే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత దేవునికి స్తోత్రం కలుగునగాక. గొర్రె పిల్ల వంటి ఆ గొర్రెని అక్కడ ఎందుకు పోల్చారంటే యేసయ్యకి తెలుసు ఏమని, నేను లోక కళ్యాణార్థము కొరకే ఈ భూమి మీదకి, ఈ లోక కళ్యాణార్థము కొరకే ఈ భూమి మీదకి నేను దిగి వచ్చాను. ఈ లోకాలలో ఉన్న ప్రతి మానవాళ్ళ కొరకు నేను దిగి వచ్చాను. నేను బలైపోతాను, నేను చంపబడతాను. ప్రజలందరి కొరకు నేను తనకు తాను నేను అప్పచెప్పుకోవాలి అని ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. అందుకనే ఇక్కడ చక్కటి మాట, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు దేని చేత మనకి విమోచన? క్రీస్తు రక్తము చేత మనకి విమోచన. అంతేగాని అమ్మా వెండి బంగారాల చేత మనకి విమోచన దొరకదు. వెండి బంగారాలను మనల్ని పరలోక రాజ్యము తీసుకువెళ్ళదు. మన డబ్బు మన అక్కరకి రాదు, మన డబ్బు మన అక్కరకి రాదు. ఎక్కువగా ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం కొన్ని దినాలు ఏమైపోతున్నాయి, మన మీద నుంచి దొర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. బత్తాలు డబ్బులు తెచ్చి డాక్టర్ల దగ్గర పాడేసి, బాబోయ్ నా తండ్రిని బ్రతికించు, మా అమ్మను బ్రతికించు, బాబోయ్ నన్ను బ్రతికించు అని బత్తాలు డబ్బులు తీసుకొచ్చి నీకు ఎంత కావాలో తీసుకో, కానీ మా వాళ్ళని బ్రతికించంటే మా చేతుల్లో ఏమీ ఎప్పుడు జరిగింది? కుప్పలుగా వేసి తగలబెట్టారు. ఎప్పుడు జరిగింది? కుక్కల తగలబెట్టినట్టు తగలబెట్టారు. ఎప్పుడు జరిగింది? తగలబెడతా కూడా లేకుండా కుక్కలేళ్ళు తెచ్చి పెద్ద పెద్ద గోతులు తీసి గోతుల్లో పాడేశారు, కుక్కలను పాడేసినట్లుగా. ఎప్పుడు జరిగింది?
ఒక్కసారి విమోచించండి, ఆలోచించండి. ఏ మార్గం గుండా మనం వెళుతున్నాం, ఎటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నాం, మన ప్రయాణం ఏంటి, మన గమ్యం ఏంటి? రెండు గమ్యాలు మనం మరణించిన తర్వాత. రెండు గమ్యాలు. ఒకటి పరలోక రాజ్యం, రెండు నరకం. నరకములోకి చేరాలన్నా పరలోక రాజ్యములోకి చేరాలన్నా భూమి మీద బ్రతుకుండగానే మనం ఏం చేయాలి? నిర్ణయించుకోవాలి. ఆ రిజర్వేషన్ టికెట్ మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ఆ ట్రైన్ వస్తూ ఉంది, త్వరగా వస్తూ ఉంది. ఆ ట్రైన్ కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడి ఆ రిజర్వేషన్ టికెట్ చేసుకొని సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే నీవు అమూల్యమైన రక్తము చేత కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, రోమిలకు రాసిన పత్రికలో కూడా, ఆ పరిశుద్ధ గ్రంథాల్లో మీరు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ వాక్య భాగములో మనం గమనించేది ఏంటంటే, అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే, 22 నుంచి చదువమ్మా, 8:22 చదువు. సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఏ వేదన అది? ఎవరు పడుతున్నారు ప్రసవ వేదన? సృష్టి. ఎందుకు సృష్టి ప్రసవ వేదన పడుతుంది? ఇప్పుడు ప్రసవ వేదన ఎవరు పెడతారండి? ఏ అమ్మా నర్సక్క చెప్పు. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది అంటండి. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతుందని మనకు తెలుసు, మీకు తెలుసు. అంటే సృష్టి ప్రసవ వేదన పడుతుందంట. ఎందుకని సృష్టి ప్రసవ వేదన పడుతుందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మీకు గడిచిన ఆదివారం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము గురించి చెప్పాను. అంటే మరి ఈ పాత భూమి ఏమైపోతుంది? ఈ పాత ఆకాశం ఏమైపోతుంది? గతించిపోతుంది. అంటే కనబడవు, మరుగైపోతాయి, కరిగిపోతాయి. మహాయాండ్రముతో లయమైపోతాయి. ఇక్కడ ఈ వాక్య భాగంలో సృష్టి యావత్తు ఇదివరకే ఏకాగ్రముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందని మనం ఎరుగుదుము కదా. అంటే ప్రసవ వేదన ఎందుకు పడుతుంది సృష్టి అంటే, ఇప్పుడు ఈ భూమి మీద భయంకరమైన పాపాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ సృష్టిలో ఈ భూమి ఒక సృష్టి. ఈ భూమి భూగోళం ఒక సృష్టి. ఈ సృష్టి ప్రసవ వేదన ఎందుకు పడుతుందంటే, ఈ భూమిని, ఈ భూగోళాన్ని సృష్టించిన దేవుడి దగ్గర మొరపెడుతూ ఉంది. ఏమని మొరపెడుతుంది? నాదా సత్యస్వరూపి, ఎన్నాళ్ళు వరకు ఈ భూజనులకు నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు? ఏంటది? ఎన్నాళ్ళు ఈ భూజనుల మీద నీవు తీర్పు తీర్చకుండా ఉంటావు? పరిశుద్ధులైన రక్తము భూమి మీద ఒలగబడుతూ ఉంది. ఏ రక్తం అది? పరిశుద్ధుల రక్తము
భూమి మీద ఒలగబడుతూ ఉంది కాబట్టి నాదా సత్యస్వరూపి ఎన్నాళ్ళ వరకు ఈ భూజనులకు తీర్పు తీర్చకుండా నీవు ఉంటావు అంటే దేవుడు అంటున్నాడు, కంగారు పడవద్దు. ఇంకా రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు, చాలామంది హతసాక్షులు అవ్వవలసిన వారు కూడా ఉన్నారు. వీళ్ళు లెక్క పూర్తయితేనే కానీ ఈ భూజనుకులు నిన్ను తీర్పు తీర్చను. లెక్క పూర్తయిన తర్వాత భూమి ఏమైపోతుందంటే లయమైపోతుంది. అందుకనే భూమి ఏం చేస్తుందంట, సృష్టి ఏం చేస్తుంది, ఏకాగ్రముగా ప్రసవ వేదన పడుతుందంట. ప్రసవ వేదన. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్య భాగములో ఆ కింద భాగాన్ని చదువు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనమే మూలుగుచూ ఉన్నాము. మనలో మనమే ఎవరికి నిరీక్షణ? ప్రతి యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డకి ఉండాలి. నేను క్రైస్తవుండండి అని చెప్పుకుంటాం కాదు, క్రైస్తవుని చెప్పుకుంటాం గొప్పతనం కాదు, నేను క్రైస్తవుని ముసుగేసుకుంటాం గొప్పతనం కాదు. నేను యేసు ప్రభును నమ్ముకొని సమర్పణ కలిగి త్యాగం కలిగి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనే ఆ నిరీక్షణతో నువ్వేం చేయాలంటే ఎప్పుడు కూడా ఆకాంక్షతో మూలుగుచూ ఉండాలి. పావురయ్య ఎంతమందికి తెలుసండి? ఎవరికి తెలీదా పావురయ్య? మీకు తలకాయలు ఉన్నాయండి? ఉన్నాయండి, తలకాయలు ఉన్నాయా? తలకాయలు ఉంటే తలకాయల మెదడు ఉంటే ఊపుతారు ఇలాగా. ఎలిగిందండి, ఎలిగింది నా పావురేలు నేను చూశానండి, ఇలా అంటారు. పావురేలు తెలుసండి మీకు? గువ్వ తెలుసండి? గువ్వ కొంతమందికి తెలియనట్టుంది. గువ్వ ఈ రెండు ఒకే జాతికి చెందిని. ఆ పావురే దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చూడండి మీరు, దానికి అంత మేతేసి అవి తింటున్నప్పుడే కానివ్వండి, పడుకున్నప్పుడే కానివ్వండి, అవి తిరుగుతున్నప్పుడే కానివ్వండి, ఎప్పుడు కూడా మూలుగుచూనే ఉంటుంది. ఏమండి, వాళ్ళ కళ్ళు చూడండి, కళ్ళు ఆ గొవ్వ కళ్ళు కానీ ఆ పామునుము కళ్ళు కానీ చూస్తే వాటి కళ్ళలో ఉంచి ఎప్పుడు కూడా ఆ చమయింపు, ఆ కన్నీరు కనబడుతూనే ఉంటుంది. ఎందుకంటే అవి నిత్యము ఏం చేస్తాయంటే దేవుని రాక కొరకు మూలుగుచూ ఉంటాయి. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత కడగబడిన నీవు కూడా ఏంటి ఆ మూలుగుడంటే? ఎలా మూలగాలంటే యేసయ్యా ఎప్పుడు నీ రాకడా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడు? యేసయ్యా నా ప్రియా, అందరు యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా. అంటే మన నిరీక్షణ, మన గురి ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి మన నిరీక్షణ, మన గురి ఆ పరలోక సంబంధమైన గురి కాబట్టి, నిరీక్షణ కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఏం చేస్తూ ఉండాలి? కనిపెట్టి మూలుగుచూ ఉండాలి.
గువ్వలు గూటికి చేరినట్లుగా, ఎక్కడ చేరినట్లుగా? గొవ్వలు గూళ్ళకు చేరినట్లుగా పక్షులు తన గృహాలకి చేరినట్లుగా మనం కూడా ఈ శాశ్వతమైన గృహాలు మనవి కావు. ఇక్కడ మనం కట్టుకున్న ఇల్లు శాశ్వతమనియా? ఏమండి, కోట కట్టుకొని మేడ కట్టుకొని అన్ని అలంకరించి అందులో ఎన్ని సంవత్సరాలు ఉంటామో మనకే తెలియదు. ఈ గూళ్ళు మనవి కాదు, మనకు ఒక గూడు ఉంది, మనకు ఒక నివాసం ఉంది. గొవ్వలు గూళ్ళకు ఎగిరినట్లు శుద్ధులు తన గృహము చేరునట్లు ఆ దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, చేరుట నాశయే. ఆకాంక్షతో నేను ప్రాణేశ్వరుడైన యేసుని కొరకు, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకు ఆకాంక్షతో కనిపెట్టుకొని ఉండాలి. ఆ ఆకాంక్షతో నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకుంటావో ఆ ప్రాణ ప్రియుడైన యేసయ్య నీ దివ్యమైన గృహానికైనా నిన్ను చేర్చుకుంటాడు. అది మన ఆకాంక్ష. అక్కడ అందుకుని అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నిందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు, మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనలో మనము అంటే దేహము, ఈ దేహము ఇప్పుడు మన ప్రాణం ఉందండి, మనల్ని ఏమంటారండి? మాట్లాడండి. బ్రతుకున్న వారిని ఏమంటారు? సజీవుడు అంటారు. ఇందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది అనుకో ఏమంటారు? మృతుడు అంటారు. ఏమండి, అంటే ఇక్కడ జీవ మరణాలు ఉన్నాయి. ఈ మాటలో ఏమున్నాయి? అందరూ చెప్పాలి. జీవ మరణాలు ఉన్నాయి ఈ మాటలో. నా దేహం యొక్క విమోచన కొరకు అంటే మరణించిన వారిని ఇంట్లో పెట్టుకుంటారా? ఎన్ని రోజులు పెట్టుకుంటారు? ఎన్ని రోజులు పెట్టుకుంటావు అమ్మా? 1 రోజు 2 రోజులు. అది కూడా కొంతమంది తెల్లారితే మంగళవారమే ఉంచకూడదు ఇంట్లో ఏమంటారండి? మాట్లాడండి అమ్మా, తెల్లారితే మంగళవారమే ఇంట్లో ఉంచకూడదు, తీసుకెళ్ళిపోండి. ఏంటి మూట కట్టుకొని డొక్కండి అయ్యండి ఇయ్యండి ఐదాసి ఈదాసి అంత బిల్డింగ్ కట్టుకొని కట్టుకొని అన్ని సంపాదించి కట్టించి రేపు మంగళవారం తీసుకెళ్ళిపోండి ఇక్కడ తీసుకెళ్ళి అంటే నీకెందుకు ఈ మాట చెప్తున్నానంటే దేహ విమోచన అని ఎందుకు ఇక్కడ రాస్తుందంటే మనం పాతి పెట్టిన తర్వాత ఈ దేహం ఏం పొందుకోవాలి? విమోచన పొందుకోవాలి. ఈ దేహానికి ఒక విమోచన కావాలి. దేహ విమోచన నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఆ క్రీస్తు రాకడికి బ్రోరం రోగిన్నప్పుడు ఆయన మేఘాహృడై ఆకాశంలో నుంచి సంచరిస్తున్నప్పుడు అప్పుడు ఈ దేహ విమోచన మరణించిన వారు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన రాకడలో ఎత్తబడతారు. అదే ఎవరి నిరీక్షణ? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరి నిరీక్షణ. ఆకాంక్షతో మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలయ్యా? కనిపెట్టుకోవాలి. అక్కడ ఏబు గారి గురించి ఒక మాట చెప్తాను. ఏబు గారు ఎలా కనిపెట్టుకుతున్నాడో తెలుసా? ఏబు గ్రంథం తీయండి.
ఏబు గారి గ్రంథము 19వ అధ్యాయము 25వ వాక్యము చూడండి ఒకసారి అక్కడ. అయితే నా విమోచకుడు సజీవుడనియు, అందరూ తీయండి 19వ అధ్యాయము 25వ వాక్యం పరిశుద్ధ గ్రంథములో, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు, ఆయన తర్వాత భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, ఇలాగా నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరు కాదు, ఎవరును కాదు, నేనే కన్నులారా యేసయ్యని కన్నులారా చూచెదను. ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఎందుకని చప్పట్లు కొట్టమన్నాను? ఎందుకని కొట్టమన్నాను? మీ మట్టుకు మీరే నేను అనుకోవాలి. ఎందుకంటే నేను ఎంత భక్తి చేస్తున్నానో నాకు తెలుసు, మీకు తెలియదు. అవునా కదండి? మాట్లాడమేంటి కోపమ్మా? నేను ఎంత భక్తి చేస్తున్నానో నాకు తెలుసు, మీకు తెలీదు. నేను అనుకుంటాను నా మట్టుకు నేనే యేసయ్యని కనులారా చూస్తాను అని మీరు కూడా అనుకోవాలి. ఎక్కడ చేయేసి అనుకోవాలి? నా మట్టుకు నేనే యేసయ్యని కనులారా చూస్తాను. ఇదిగా నేను మంచాన పడ్డాను అనుకుంటున్నావా? నా శరీరం సీగిపోయింది అనుకుంటున్నావా? నా ఒళ్ళు నిండా కురుపులు ఉన్నాయి అనుకుంటున్నారా? నాకు నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నూతన శరీరాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ శరీరం అది? పసిపిల్ల దేహం వల్లే. ఏమని రాస్తుంది? పసిపిల్ల దేహం వల్లే నా దేవుడు నాకు నూతన శరీరాన్ని ఇస్తాడు. నా మట్టుకు నేనే యేసయ్యని కనులారా చూస్తాను. నా దేవుడు ఎవరో తెలుసా? విమోచకుడు. ప్రైజ్ ది లార్డ్. యోబు గారిని దేవుడు విమోచిస్తాడంట. ఆ విమోచన నీకు నాకు కావాలి. ఎవరికి కావాలండి ఆ విమోచన? నీకు నాకు. ఆ విమోచన క్రైదనం ఎవరు చెల్లించేశారు? ఆ విమోచన క్రైదనం యేసే చెల్లించేశాడు. అందుకునే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? దేహ విమోచన. ఈ దేహ విమోచన కొరకు మనం మూలుగుచు కనిపెట్టుకొని ఉండాలి. అది యేసయ్య భక్తి. అంతేగాని బైబిల్ ఇచ్చుకొని వెళ్తున్నాం, వస్తున్నాం, ఏదో చేస్తున్నాం అంటే అది కేవలం భక్తి. అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యం. దేవుడు నన్ను చేర్చుకొనును. ఆ వాక్యాన్ని అందరూ గమనించండి, వినండి. దేవుడు నన్ను చేర్చుకొనును. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి. అదిగో పాతాళములోనికి నేను దిగి వెళ్ళకుండా ఆయన నా ప్రాణమును విమోచించును. ఆయన నా ప్రాణమును విమోచించి ఎక్కడికి వెళ్ళకుండా? పాతాళ బలము. ఎక్కడికి వెళ్ళకుండా? పాతాళ బలములో నుండి. పాతాళం ఉందన్న సంగతి తెలిసండి మనకి. తెలుసా? ఎవరు చూసి వచ్చారండి పాస్టర్ గారా? ఎవరు చూసి వచ్చారండి పాస్టర్ గారా అంటారా? చెప్పండి. బైబిల్లో ఉంది. మీరు యమగోళ సినిమా చూసారా? ఏమన్నా చూసారండి అయ్యగారా, చిరంజీవి గారా? చూసే ఉంటారులేండి. నేను ఇంచుమించులో 20 సార్లు చూసి ఉంటానండి. నేనేం తక్కువండి కాదండి.
యమగోళ సినిమా ఒక 20 సార్లు చూసుకుంటానండి. ఏమండి ఆ యమగోళ సినిమాలో నరకాన్ని చూపించాడండి. అదేనండి పాతాళం అంటే అది మోళ్ళను మార్చారండి. అంటే మన వాళ్ళందరూ మోళ్ళను మార్చారు కదండి, తనకు అనుకూలంగా రాసుకుంటారండి. ఇది కూడా అనుకూలంగా రాసి అనుకూలంగా సినిమా తీశారండి. ఏమండి అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? రంపాలు పెట్టి యమ బొంట్లు ఏం చేస్తారు? పడుకోబెట్టి అడ్డంగా రంపాలు పెట్టి కోస్తూ ఉంటారు పాపం చేసిన వారిని. ఏమండి మరి పుణ్యం చేసిన వాళ్ళు ఏం చేస్తారు? రంభ, ఊర్వశి, మేనగల దగ్గర ఏమండి జింతానా అని ఇక్కడ డ్యాన్స్ చేసి తాగి సచ్చాడు వీడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా రంభలు కావాలంటే ఊర్వశలు కావాలంటే యాదవులకి. ఏమండి ఇక్కడ జింతానా డ్యాన్స్ చేసే వాళ్ళకి పరలోక రాజ్యం ఉంటుందంటారా? అసలు పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియని భ్రష్టులు కూడా ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళం అంటే నరకము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి అమ్మా, ఎంత మంచి మాట. అక్కడ ఈ కీర్తన రాసింది కోరాహు కుమారులు, దావీదు కాదు. ఈ కీర్తన రాసింది కోరాహు కుమారులు. దేవుడు నన్ను చేర్చుకుంటాడంట. ఎక్కడ చేర్చుకుంటాడు ఆయన? ఎక్కడ చేర్చుకుంటాడు? పరలోక రాజ్యానికి. మొన్న ఒక ఆయన వచ్చి అంటాడు, అయ్యగారు మొన్న పెళ్ళి అయింది కదండి నా కూతురుగా, నా అల్లుడు నా కూతుర్ని చేర్చుకుంటలేదండి. ఏమైంది నాన్న అంటే, వాళ్ళిద్దరికి ఏదో చిన్న ఘర్షణ వచ్చిందండి. ఇప్పుడు నా అల్లుడు నా కూతుర్ని చేర్చుకుంటలేదండి అని బాధపడుతూ ఉన్నాడు. అంటే భర్తల భార్య మధ్యలో చేర్చుకోకపోతే అంత కుమిలిపోతున్నారే. ఇంత భక్తి చేసి నువ్వు పెద్ద బైబిల్ పట్టుకొని నిన్ను ముసుకేసి దేవుని సన్నిధికి వచ్చి నీ ఇష్టాసారంగా తిరిగి దేవుడు నిన్ను చేర్చుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని చేర్చుకోకపోతే మన పరిస్థితి ఏంటి? ఆ పాతాళ బలం నుండి అంటే ఆ నరకం నుండి విడిపింపకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకని ఆలోచించండి, గమనించండి. ఇదిగో ఆయన శరీరము, ఆయన రక్తము మన మధ్యలో ఉంది. ఆయన శరీరంలో రక్తంలో పాలు పొంగులు పొందుకున్న మనము ఎక్కడికి చేర్చబడాలి? పరలోక రాజ్యములోనికి చేర్చబడాలి. ఎవరు చేర్చబడేదంటే నిష్కలంకమైన నిర్దోషమైన యేసు రక్తము చేత కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వాక్యము ఒక్కసారి చూడండి. అక్కడ సింహం ఉండదు, అక్కడ సింహాలు ఉండవు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు. అక్కడ చూడండి, ఎక్కడది? పరలోక రాజ్యం గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే, అక్కడ సింహాలు ఉండవు, క్రూర జంతువులు మృగాలు అక్కడ ఉండవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారే ఆ పరలోక రాజ్యములో నడుస్తూ ఉంటారు. యెహోవా విమోచించిన వారు, యేసయ్య విమోచింపబడిన వారు పాటలు పాడుకుంటూ తిరిగి సియోనుకు వచ్చెదరు. తిరిగి సియోనులోనికి వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషముల గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పు యేసు నామములో ఎగురుపోను గాక. దుఃఖము నిట్టూర్పు ఏమీ ఉండదు. అక్కడ ఎవరుంటారంటే యేసయ్య ఉంటారు. ఆ సింహాసనం మీద ఆకాశములో పరలోక రాజ్యములో అక్కడ యుగయుగాలు మనం ఏం చేయాలి? దేవునిని ఆరాధించాలి, స్తుతించాలి.
అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు. యేసయ్య ముఖదర్శనంలోంచి వచ్చిన ఆ వెలుగు, ఆ గొర్రెపిల్ల ఆ కళల్లోంచి వచ్చిన ఆ వెలుగు, ఆ వెలుగులో మనం సంచరిస్తూ ఉంటాం. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, క్రూర మృగాలు ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేని చేత విమోచించబడ్డామంటే క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడ్డాం. అందరూ కూడా ఒక్కసారి మోకరిల్లండి. ఆయన రక్తము, ఆయన శరీరం మన మధ్యలో ఉంది. ఆయన రక్తము, ఆయన శరీరం మన మధ్యలో ఉంది. అందరూ ఒకసారి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని మీ ఎడమ చేతిలో